అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ఓన్లీ బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తే ఒక ఐపీఎస్ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కష్టపడి సంపాదించి మనం ప్రజలకు సేవ చేయాలని ఏదైతే ఉద్యోగం ఉంటుందో దానికి నిజాయితీగా నిలబడే చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. అయితే ఏంటంటే ఒక 10th పాస్ అవ్వకుండా, ఒక ఇంటర్ పాస్ అవ్వకుండా రాజకీయాల్లో తిరిగే నాయకులు ఎంత అవినీతి చేసినా కూడా, అంటే అందరూ కాదండి, కొంతమంది ఎంత అవినీతి చేసినా కూడా 5 సంవత్సరాలు వాళ్ళు పాలిస్తారు. ఒక ఐఏఎస్ అవ్వచ్చు, ఒక ఐపీఎస్ అవ్వచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ముందు ఇంత చదివి ఎంత కష్టపడి జాబ్ కొట్టిన తర్వాత ఎంత అవినీతి చేసినా, ఆ నాయకుడు ఎంత అవినీతిపరుడైనా సరే వాళ్ళ ముందు వీళ్ళు సెల్యూట్ చేయాలి. చదువుకున్న వాల్యూ వాళ్ళ కింద మనం సెల్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే రాజకీయ నాయకుడు ఒక 10th పాస్ అవ్వకుండా, ఇంటర్ పాస్ అవ్వకుండా చక్రం తిప్పుతాడు. అది నిజంగా సమాజానికి మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ కష్టపడి చదివి ఒక పోలీస్ జాబ్ కొట్టాలన్నా, ఏదన్నా మంచి జాబ్ చేయాలన్నా కూడా ఒక రాజకీయ నాయకుడికి సెల్యూట్ చేయాలి కంపల్సరీ. చేయకపోతే 5 సంవత్సరాల్లో వీళ్ళకి నిజంగా ఆ రాజకీయ నాయకుడు చాలా చొప్పలు. ఆ రాజకీయ నాయకుడు ఎంత అవినీతి చేసినా కూడా, అంటే ఒకలా అంటలేదు నేను, ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, కొంతమంది అవినీతి పరులు ఉంటారు. కానీ వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా జాబ్ వదలలేరు. ఎందుకంటే కష్టపడి సంపాదించి జాబు, బాగా చదువుకుని తల్లిదండ్రులు బాగా చదివించి వాళ్ళని ఒక స్థాయిలో నుంచి పెట్టాలంటే చదువుకున్న వాల్యూ వీళ్ళకి తెలుసు, కానీ 5 సంవత్సరాలు పాలించి వెళ్ళిపోయే నాయకులకి తెలియదు కదా. కరెక్టే కదా. అంటే ఇందులో చదువు గొప్పదా, లేదా ఈ 10th కూడా, ఇంటర్ కూడా, డిగ్రీ కూడా చదవకుండా రాజకీయాల్లో చక్రం తిప్పేవాళ్ళు గొప్ప? మీకు ఎవరు గొప్ప అనిపిస్తే వాళ్ళ కోసం కామెంట్ పెట్టండి. ఈ వీడియో మాత్రం ఒక కష్టపడి చదువుకున్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి, అలాగే గవర్నమెంట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మాత్రం వాళ్ళ కోసమే పెడుతున్నాం కంపల్సరీ. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ఎంత అవినీతిపరుడైనా సరే రాజకీయ నాయకుడు వాళ్ళ ఎదురుగుండా సెల్యూట్ చేయవలసి వచ్చిన టైం అది. 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళకి ఎన్నో ట్రాన్స్ఫర్లు అంటారు, అక్కడికి అంటారు, ఎక్కడికి అంటారు, నరకుండా 4 పేపర్లు చూపిస్తారు. ఏంటి, ఒక చదువు రాని రాజకీయ నాయకుడు, వాళ్ళకున్న విలువ వీళ్ళు చదువుకోలేదు. అది గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్.